5 minutes వెయిట్ చేయండి. నేను వెళ్ళి వంట చేస్తాను. ఇద్దరం కలిసి తిందాం. అక్కర్లేదు, నువ్వే తిను. నేను ఇందాకే చేప వండుకొని తినేశాను. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారా? మార్కెట్కా? అదిగో ఆ తొట్లో మంచి చేపను పెంచావు కదా, దాన్ని కోసి ముక్కలు చేసి కూర వండుకొని తినేశాను. ఫిష్ ట్యాంక్ లో ఉన్న వాస్తు చేపను కోసుకుని తినేశారా? వాస్తు చేప అది? నేను వంజరం చేప అనుకున్నానే. ఆ చేప రేట్ ఎంతో మీకు తెలుసా? 1.5 లక్ష. ఏంటది? ఒక చేప 1.5 లక్ష? అంత టేస్ట్గా ఏం లేదే. ఆ కొట్టోడు నిన్ను మోసం చేశాడు. మా ఊర్లో 1 ఎకరం చెరువులో చేపలు అమ్మినా కూడా 1 లక్ష రావడం చాలా కష్టం. బ్లడీ సిటీ గర్ల్ ఎవడో గట్టిగా మోసం చేశాడు. Do you know what you have done? Are you an idiot? వాస్తు చేపకి వంజరం చేపకి తేడా తెలీదు? నాటి పుట్టు పూర్వోత్తరాలు నీకు తెలుసా? ఎన్ని జన్మలెత్తినా నీకు అర్థం కాదు. బ్లడీ ఇల్లిటరేట్ కంట్రీ బ్రూట్. పాపం బ్రదర్, నీకు ఇంగ్లీష్ రాపడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు. రేయ్, తెలుగు నేల మీద పుట్టి ఇంగ్లీష్ రాకపోవడం అవమానం కాదురా, తెలుగు రాకపోవడం అవమానం. తర్వాత ఏమైంది? నాకు భయంకరంగా కోపం వచ్చింది. ఏం చేశాను తెలుసా? హలో, ఇదిగో చూడు, 1 చేప తిన్నందుకు గంతులేసావు కదా, 1 కిలో చేపలు తీసుకొచ్చి పడేశాను ఇందులో. ఇప్పుడు సంతోషమేనా? వాస్తు చేపను తినేసింది కాకుండా వల్గర్ చేపల్ని తీసుకొచ్చి ఇందులో వేసి నా ఇంటిని చేపల మార్కెట్ చేసి ఇప్పుడు సంతోషమా అని అడుగుతావా? 500 రూపాయల చేపలు. దివ్యా, దివ్యా, ఎవరొచ్చారో చూసావా? ఏంటి బ్రదర్, చూసినా చూడనట్టు వెళ్ళిపోతుంది? వస్తానుండ్రా. దివ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం పలకరించవా? అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని చూస్తేనే చిరాకేస్తుంది. ముందు పంపించేయండి. అయ్యో, నేను తీసుకురాలా, వాడే వచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మని ఎలా చెప్తాం? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. 10 నిమిషాల్లో తను వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు వాంతి వచ్చేలా ఉంది. హే, వాడొక ముఖ్యమైన పని మీద వచ్చాడు. 1 వారం ఉండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇంట్లో ఉంటాడు. ఓ గాడ్, 1 వీకా? నో వే. వాడి గెటప్ ఉన్నదే డబుల్ బెడ్రూమ్. ఒక దాంట్లో మీరుంటారు, రెండో దాంట్లో నేనుంటాను. హాల్ ఖాళీగానే ఉంది కదా. హాల్లో రాహుల్ పడుకుంటాడు. వాడితో పడుకుంటే వీడి డిసీజెస్ అని వాడికి అంటుకుంటే? సరే, నేనేదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. బ్రదర్, ఏం లేదు, మటన్ కర్రీలో ఏమేస్తే బాగుంటుందని అడుగుతుంది. నేను బాగా నెయ్యి మసాలా ఏమని చెప్పాను. వినేసావా? ఓ, మొత్తం వినేసావా? అయ్యో బ్రదర్, నేను తను ఎలాగోలా మేనేజ్. నేనేమన్నా బురదగుంట్లో పొరలాడే పందినా? నా డిసీజ్ అంతా తనకు అంటుకోవడానికి? నన్ను చూడగానే మీ ఆవిడికి వాంతులు వస్తున్నాయని చెప్తుంది. చూడగానే వాంతులు రావడానికి నేనేమన్నా పబ్లిక్ టాయిలెట్నా? అరే, నేను మాట్లాడతాను చెప్తున్నాను. ఇక మీదట నువ్వు చెప్పినా కూడా నేను ఈ ఇంట్లో. బాయ్. రీ, ఆగరా, నేనేదోటి మాట్లాడతాను రా. ఆగరా రే. వదలరా. బ్రదర్ ఆగండి. మనసు మార్చుకుందిరా బ్రదర్. నీ బ్యాగ్ పట్టుకెళ్ళు, లేకపోతే దానికేమన్నా వాడికి అంటుకుంటాయి. రై, ఇంతకన్నా కాస్త విషయం ఇచ్చి చంపాడు. నువ్వెందుకురా బాధపడతావు? తనెవర్రా నిన్నొద్దని చెప్పడానికి? ఇదే ఫ్లాట్ లో నేను నిన్ను ఎలా ఉంచుతాను చూడు. తమ్ముడు, నువ్వు నా రూమ్ లో పడుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే రాత్రి 1 గంట తర్వాత విశ్వగారు ఆఫీస్ ముగించుకుని ఇక్కడికి వస్తారు. ఆ తర్వాతే నువ్వు ఇక్కడికి రావాలి. సారు 3 గంటలకు లేచి వాకింగ్ వెళ్ళిపోతారు. దానికి 1 గంట ముందు మీరు లేచిపోవాలి. ఈ మధ్యలో మీరు ఎన్ని గంటలైనా పడుకోవచ్చు. సూపర్, థ్యాంక్స్ అన్న. మధ్యలో 1 గంటే ఉందయ్యా. ఆ 1 గంట సరిపోతారా మనకి? ఏ చంద్రిక, రే మందురా. సైడ్ డిష్ నీ బాబు తీసుకొస్తాడా? తెస్తానండి. వెళ్ళిపడ్రా. ఒక వాచ్మెన్నే వాడి పిల్లాన్ని కొట్టి కంట్రోల్లో పెడుతున్నాడు. నువ్వు మీ ఆవిడని ఎప్పుడైనా కొట్టావా? అంత ఛాన్స్ ఎక్కడొచ్చింది? కొంతమంది ఆడాలు చెబితే వింటారు, కొంతమంది ఆడాలు కొడితే వింటారు. మీ ఆవిడ 2వ రకం. పెళ్ళాన్ని కొట్టడం తప్పు కదరా. పిల్లలు తప్పు చేస్తే మాస్టర్ కొట్టి పాఠం చెప్పట్లేదా? అలాగే అనుకొని నువ్వు మీ ఆవిడ్ని చితక్కొట్టే, అప్పుడే తన్ని కంట్రోల్లోకి వస్తుంది. బ్రదర్, నేనిప్పుడు కొట్టే దెబ్బకి అది నా బానిసైపోవాలి. చూసుకో, వస్తున్నానే. ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి. అక్కడ ఉండాల్సింది నేనే, కుక్క కాదు.
వాడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? నీకు మొగుడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? కుక్కతోనే తింటున్నావు, కుక్కతోనే టీవీ చూస్తున్నావు, కుక్కతోనే పడుకుంటున్నావు. అంతదాన్ని కుక్కనే పెళ్లి చేసుకోవచ్చు కదా. అన్నిసార్లు కుక్క కుక్క అనకు. వాడికి రాహుల్ అనే పేరుంది. ఇంకోసారి కుక్క అన్నావంటే చంపేస్తాను. ఏయ్, నువ్వు నన్ను చంపేస్తావా? నేనే నీ కుక్కని చంపేస్తానే. ఏంటి నా రాహుల్ తన్నావా? మూగుండే కొడతావే నువ్వు. ఎక్కడిది కనిపించట్లేదు? చెప్పరా బ్రదర్, నువ్వు చెప్పినట్టు తన్ని కొట్టేశాను రా. వెరీ గుడ్. ఇలాగే డైలీ ఉదయం 2 దెబ్బలు, మధ్యాహ్నం 4 గుద్దులు, సాయంత్రం 6 తన్నులు. అంతే, నీ పెళ్ళం నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డైలీ కొట్టడమా? ఒక్క దెబ్బకే కళ్ళు తిరిగి పడిపోయిందిరా. కళ్ళు తెరవడం లేదు, శ్వాస కూడా ఆడుతున్నట్లేదురా. కాళ్ళు చేతులు చల్లబడిపోయి నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. రే, చచ్చిపోయిందేమో డౌట్ రా. వీడికి 4 టిప్స్ చెప్పి వాడరా అంటే అన్ని ఒకేసారి వాడేసినట్టున్నాడు. ఎవరు కనబట్టం లేదు, దొర్లించి కుట్టినట్టున్నాడు. అందుకే ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఎక్కడున్నట్టు? ఇక్కడ లేడే. ఈడేంటి ఇలా పడిపోయాడు? రేయ్ బ్రదర్ లేవరా. రేయ్ బ్రదర్ లే, పైకి లే. రేయ్ ఏమైందిరా బ్రదర్? ఏడవద్దు. మొదటి హత్య అలాగే ఉంటుంది. ఇదిగో సంచితో పాటు రంపం కూడా తెచ్చాను. బాడీ మొత్తాన్ని ముక్కలు కోసేసి ఈ సంచిలో వేసి ఎక్కడైనా దూరంగా ఇసిరేసి పోదాం. ఎవ్వడు కనిపెట్టలేడు. అవును, బాడీ ఎక్కడా? బాడీయా? రేయ్, నీకు ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి వచ్చా. ఎందుకైనా మంచిదని కొన్ని నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లే. ఉప్పెన్లా మీద పడి ఉతికి ఆరేసింది బ్రదర్. ఓ గాడ్, అంటే తన్ని నిన్ను కొట్టిందన్నమాట. ఎటకారమా? ఇప్పటిదాకా అదే కదా చెప్పాను. బ్రదర్, ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొగుడిని ఒకసారి కొట్టడానికి అలవాటు పడ్డ ఆడది ఇక ప్రతిరోజు అదే పనిలో ఉంటుంది. దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక మీదట నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నెత్తికి హెల్మెట్ వేసుకో, కాళ్ళకి ప్యాడ్స్ వేసుకో, చేతులకు గ్లౌజులు వేసుకో, కుదిరితే దానికి కూడా గార్డ్ వేసుకో. ఎందుకంటే ఎక్కడైనా అటాక్ చేయొచ్చు బ్రదర్. ముందు కళ్ళు తుడుచుకో, నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. దాని మీద భయంకరమైన కంప్లైంట్ రాసిచ్చి వెంటనే వచ్చేద్దాం. బ్రదర్, తను వచ్చినట్టుందిరా. వెళ్ళు ధైర్యంగా వెళ్ళు. నువ్వెళ్ళు బ్రదర్. నేనా? వెళ్తానుండు. సేఫ్టీకి తీసుకుని వెళ్ళు బ్రదర్. నేను మీ పెళ్ళని ఆఫీసులో పొడిచి పారేశాను అనుకో, నీకేం ప్రాబ్లం లేదుగా? అస్సలు ప్రాబ్లమే లేదు. నువ్వు వెళ్ళు. అక్షసి వస్తున్నాను. ఏమైంది బ్రదర్? బ్రదర్, ఏంటి ఇంతలా కొడుతున్నాడు? ఎందుకు బ్రదర్ భయపడుతున్నావు? మొగుడు పిల్లలు కొట్టుకోవడం పెద్ద కేసా ఏంటి? మనమేం ఎవరిని హత్య చేయలేదు కదా. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాం, జరిగింది పోసగుచ్చినట్టు చెప్తాం, పెట్ట వెనక్కి వచ్చేస్తాం. మనకి తెలియని లానా? సారీ సార్. హలో, చూసుకొని వెళ్ళొచ్చుగా. రేయ్, నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు? రా బ్రదర్, నీ పవర్ ఏంటో చూపిద్దు గాని. ఆడే ఏరా చిల్లర పనులు చిన్నబ్బాయి, నువ్వు బాబుతో వచ్చావేంటి? సార్, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం సార్. ఏమ్మా, నిన్ను కొట్టమని ఐడియా ఇచ్చింది ఇదేనా? అవును. ఇరికించేసింది. నువ్వు మీ ఆవిడని కొట్టావా? సార్, ఇందులో నా తప్పేం లేదు సార్. దీని అంతటికే కారణం తానే. కోపం వస్తే తిడుతోంది, తర్వాత అప్పుడప్పుడు కొడుతోంది. పెళ్ళాం మొగుడిని కొడితే కేసు కాదు, అదే మొగుడు పెళ్ళాన్ని కొడితే పెద్ద కేసు అవుతుంది.
మీరిద్దరూ మామూలుగా గొడవలు పడుతూ ఉంటారంట. వీడు మధ్యలోకి వచ్చిన తర్వాతనే చేసుకుంటున్నామని అమ్మాయి కేసు పెట్టింది. దీని అంతటికి కారణం వీడేనని చెప్పు, నిన్ను వదిలేసి వాడిని లోపలేస్తా. లేదు మా గొడవలకి వీడికేం సంబంధం లేదని అంటావా చెప్పు, వాడిని వదిలేసి నిన్ను లోపలేస్తా. చేయి తీసాడు సార్. మొగుడు పెళ్ళాలన్నాక గొడవపడ్డం మామూలే. అందులో మూడో వ్యక్తి దూరడం తప్పే కదా సార్? తప్పే కదా. నువ్వు చేసిన తప్పే బ్రదర్. నాకు స్నేహితుడా చట్టమా అంటే చట్టానికే విలువిస్తాను సార్. రూల్స్ ప్రకారం మీరు తన మీద ఏ చర్యలు తీసుకున్నా మీ ఇష్టం సార్. ఏమ్మా మీ ఆయన ఒప్పుకున్నాడుగా, వదిలేయమంటావా? అదేం కుదరదు. ఏమనుకుంటున్నారు? పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతారా? ఒక రోజన్న స్టేషన్ లో ఉంటే భయం వస్తుంది. ఒకవేళ కేసు మీరు తీసుకోనంటే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. వీడికి ఇదేరా కరెక్ట్. తమ్ముడు మీ ఆవిడ చాలా కోపంగా ఉంది. నిన్ను లోపలేయటం తప్ప వేరే మార్గం లేదు. ఎస్ఐ సార్ బాబుని 1వ నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. రండి.